నేను మన సీఎం సారుకు ఈడికెళ్ళే ఒక మతలబ్ పంపుతా ఎటైతాటాయే మన ముఖ్యమంత్రి గారికి సారీ పేరు చెప్పాలి కదా, లేకుంటే మళ్ళా లేనిపోని తిప్పలా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారి వారి దివ్య సముఖమునకు తెలియజేయనది ఏమనగా, అయ్యా మీరు చెప్పున మతి మార్పును మానిపించే గొట్టంగోలు వేసుకోవాల్సిందిగా రైతులు కోరుచున్నారు. ఎందుకనగా చెయ్యపాటి ప్రభుత్వం వస్తే మంచి రోజులు వస్తేనే అన్నారు, కానీ ముంచే రోజులు వచ్చినాయని రైతులు అంటుర్రు. రైతు భరోసా అన్నారు, అసలే భరోసా లేకుంటైంది. 2 లక్షల రుణాలు మాఫీ తెచ్చుకపోరి అన్నారు. మాఫీ కాదు కదా, ఇప్పుడు కిస్తీలు కట్టవలసి వస్తుంది. రైతులు బల్మీటికి పానం తీసుకుంటురు. కావున మీరు చెప్పిన ముచ్చట్లు ఉద్దర ముచ్చట్లు కావని రుజువు చేసుకోగలరు. ఇట్లు రైతులు కడమ ముచ్చట నేను టీ వెనుకకు పోయి చెప్తా. కాదోల్లా, రేవంత్ సార్ చెప్పిన గ్యారెంటీలు మీకు ఏ పాటు మీ ఇంటికి వచ్చినాయోల్లా? నిజం చెప్పురి. ఒక్కటంటే ఒక్కటన్న రాలే. ఏమనంటే ఫ్రీ బస్ అంటారు. ఆ ఫ్రీ బస్సు కథెంత చూస్తూనే ఉన్నాం మనం. ముఖ్యంగా మన రైతులు మాత్రం ఎట్లా గోసపడుతురో చూస్తూనే ఉన్నారు. ఎన్నళ్ళేంది ఏడాది సంది రోడ్ల మీదకి వస్తురు, ధర్నాలు చేస్తురు, పంట పెట్టుబడి పైసల కోసం తన్లాడుతురు. అయినా ఇటు సర్కారు నుంచి ఉయ్యలేదు కుయ్యలేదు. ఏమన్నంటేనేమో లంక బిందెలుంటాయి అనుకున్నా అని ఓ రాగం తీస్తురు. ఇంకా గట్టిగా మాట్లాడితే పేగులు మెడ వేసుకొని తిరుగుడు, తొండలు పట్టుడు, పాత్ర పెట్టుడు, కిసొంటి ఆని ముత్యాలు బయటికి తీస్తురు. ఏంది అసలు చెయ్యిపాటను గెలిపించింది ఎందుకొరకు? చేసే కథ ఏంది? మన తెలంగాణ రైతుకు ఏదో శాపం పట్టినట్టయింది. ఈ చెయ్యిపాటి అధికారులకు వచ్చిన ఏడాదినే ఇప్పటికి 402 మంది రైతులు ప్రాణాలు అన్యాలంగా పోయినాయి. ఎందుకంటే రుణాలు మాఫీ చేయలే, 500 బోనస్ వాయే, పెట్టుబడి సాయం ఎగ్గొట్టే, రైతు బీమా ముచ్చట్నే లేదాయే, ఎరువులు లేవు, ఇత్తనాలు లేవు, ఆఖరికత్తే నీళ్లు కూడా కనబడతలేవు. మళ్ళా కరువు కాలం వచ్చినట్టు అవుతుంది. ట్యాంకర్లు తెప్పించుకొని మరి పొలాలు దడుపుకునే పరిస్థితి దాపురించింది. ఇగో సూర్యాపేట జిల్లా రైతులు చూడు నీళ్ల కోసం పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తురు. గిట్ల ఎన్నడన్నా చూసినా మా రైతులు రోడ్ల మీదకి రాగా నిజంగా రైతులు గిట్ల మోసపోతారని ఎవ్వరు అనుకోలే. అవునా కాదా? శాసనసభ్యులు మందుల సామేల్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. ఇదనే కాదు, రైతుల భూములను బల్మీటికి గుంజుకునే ఉపాయం చేసిరు. జాగల కోసం అడ్డం వడ్డందుకు లాఠీ చార్జీలు చేసిరు, కేసులు పెట్టిరు, జైలు పాలు చేసిరు. గిదా రైతు ప్రభుత్వం అంటే. ఇంకేమన్నాడోళ్ళ రేవంత్ సార్ కుర్చీలో కూర్చునేటప్పుడు, ఇది ప్రజాపాలన, కంచెలుండయి, కోపమత్తే ధర్నాలు ఎవరన్నా చేసుకోవచ్చు, నిరసనలు చెప్పచ్చు అని అన్నడా లేదా? ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే ధర్నాలు నిరసనలు చేస్తుంటే అరెస్టులు, పోలీస్ కేసులు, ఇదేం పాలన మీరే చెప్పురి? దీన్నే అంటరానోళ్ళ ప్రజాపాలన అని. నిజం చెప్తున్నా, అసలు బీఆర్ఎస్ పార్టీ గనక రైతుల తరపున గిట్ల కొట్లాడుకుంటే ఇంకెట్లుండు కావచ్చు మనోళ్ళ పరిస్థితి. తలుచుకుంటా అంటేనే భయం అవుతుంది. ఇగో ఏ ఊరికి ఓ గిట్లనే మాట్లాడుకుంటురు. రేవంత్ సారు ఎవరి మీదనో కోపం, ఇంకెవరి మీదనో దియ్యక్ సారు. 10 ఏండ్లు మన రైతులు రాజు లెక్క బతికిరు. జర వాళ్ళ తిప్పలు తీర్సు, కొత్తగా ఏదో చేయమని అంటలేరు సారు. మీరేమేం చెప్పిరో గదే చేయమంటారు సారు, గంతే. ఏం పని చేస్తుండు? మాటలు 5 పైసా నరుకుతాడు కానీ మరి పని చేయొచ్చు కదా. మరి కేసీఆర్ లంగా అన్నావు, ఈయన దొంగ అన్నావు, వాడు ఇంత తింటుండు అంత తింటుండు అని ఊదరగొచ్చావు, మొత్తం జనాన్ని మొత్తం ఊదరగొచ్చావు. నువ్వు చేసింది ఏది? నువ్వేం చేస్తున్నావు? మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. కేసీఆర్ దేవుడు రా, నువ్వే దేవుడు కేసీఆర్ అంటారు ఇలా జనం మొత్తం.